లంకతో 2 టెస్టులకు ముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. ముందుగా బౌలింగ్లో తేలిపోయిన భారత జట్టు ఆ తర్వాత బ్యాటింగ్లోనూ చేతులెత్తేసింది. శ్రీలంక స్పిన్నర్ల ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 121 బంతుల్లో 14 పరుగులతో 103 పరుగులు చేసి రికార్డు అవుట్గా వెనుదిరిగాడు. ఒక్కడే శతకంతో చెలరేగడంతో భారత్ మంచి స్కోరును సాధించింది. అయితే రెండో రోజు ఆటలో బ్యాటింగ్కు దిగిన భారత్కు ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. విశ్వ ఫెర్నాండో వేసిన తొలి ఓవర్ రెండవ బంతికి యశస్వి జైస్వాల్ 0 పరుగులకే వెనుదిరిగాడు. దిలీప్ సుధీర్కు క్యాచ్ ఇచ్చి సిల్వర డక్గా వెనుదిరిగాడు. వైట్ బాల్ను వెంటాడి మరీ మూల్యం చెల్లించుకున్నాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు దేవదత్ పడిక్కల్ ఆచితూచి ఆడి రెండో వికెట్కు 96 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీకి చేరువైన కేఎల్ రాహుల్ 40 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా సాయంతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించిన దేవదత్ పడిక్కల్ 121 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆ మరుసటి బంతికే రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి చాలా నిరాశపరిచాడు. ధ్రువ్ జురేల్ కూడా కాసేపటికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ ఇద్దరిని స్పిన్నర్ రమేష్ మెండిస్ పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 174 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి మానవ్ సుతార్ 3 బ్యాటింగ్ రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. బ్రేక్ సమయానికి 180 పరుగులు చేసింది. శ్రీలంక కంటే 183 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్ను 90 ఓవర్లలో 363 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అయితే ఇప్పటి వరకైతే టీమిండియా బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ విఫలమైందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ యాడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇలా అయితే మాత్రం టీమిండియా గెలవడం చాలా కష్టమే అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయితే ఈ వార్మప్ మ్యాచ్లోనే ఇలా ఆడుతున్నారంటే ఇక జరగబోయే టెస్ట్ మ్యాచ్లో మాత్రం టీమిండియా ఇలా ఆడితే మాత్రం చాలా కష్టమే అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్లోనే టీమిండియా ఆటగాళ్లు ఇలా ఆడుతున్నారంటే మాత్రం తర్వాత జరగబోయే శ్రీలంకతో 2 టెస్ట్ సిరీస్లో మాత్రం ఇలా ఆడితే మాత్రం చాలా కష్టమే అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఎందుకంటే టీమిండియాకు ఈ 2 టెస్ట్ మ్యాచ్లు చాలా కీలకమని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్లో నిలవాలంటే మాత్రం జరగబోయే 2 మ్యాచ్ల్లో మాత్రం ఖచ్చితంగా టీమిండియా గెలవాల్సిందే అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ యాడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా మాత్రం డబ్ల్యూటీసీలో స్థానం కోల్పోవడం ఖాయమని టీమిండియా మాజీ క్రికెటర్లు అంటున్నారు.